చాలా డేస్ నుంచి వంకాయ తోటి ఒక రెసిపీ చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అదే వంకాయ మజ్జిగ పులుసు, లేకుంటే వంకాయ సల్లసారు అని కూడా అనుకోవచ్చు. ఈసారి ఎట్లయినా ట్రై చేయాలని చెప్పి మార్కెట్ పోయినప్పుడు ఒకటే అంటే ఒకటే పెద్ద వంకాయ తీసుకొని వచ్చిన. సో దాన్ని ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకొని వంకాయలకి మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్నా. సల్లసారు అందరికీ తెలిసే ఉంటుంది ఎట్లా చేసుకోవాలో. మంచిగా సల్ల వేసుకొని దాంట్లో పోపు వేసుకుంటే సల్లసారు అయిపోతుంది. ఇప్పుడు మన వంకాయల్ని ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఈ మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ అందులో వేసుకోవాలి. తక్కువ మంట పెట్టుకొని వంకాయ మంచిగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మంచిగా ఉండకపోతే సల్లసారు ఖరాబ్ అవుతుంది, ఇటు పీసెస్ ఖరాబ్ అవుతాయి అని చెప్పి నేను ఏం చేసిన అంటే మొత్తం 5 పీసెస్ కదా, సో అట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత 3 పీసెస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అవి మునిగేంత వరకు మజ్జిగ చారు అందులో పోసుకున్నా. అట్లా వాటిని 15 మినిట్స్ అట్లనే నానబెట్టుకున్నా. సో మిగిలిన 2 పీసులు ఉంటాయి కదా, రైస్ లో పెట్టుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉండే. అసలు మజ్జిగ పులుసు కూడా టేస్ట్ మస్తు ఉన్నది. మీకు ఏమైనా ఇట్లా డిఫరెంట్ రెసిపీస్ ఏమైనా తెలిసి ఉంటే నాకు చెప్పండి, నేను ట్రై చేస్తా అవి పక్కా.